ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు అందించేటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డ, అమ్మ అనుగ్రహించిందమ్మా. పూజా మందిరంలో ఏవో పెట్టకూడని వస్తువులు పెట్టావట. ప్రమాదకరమైన వస్తువులను నువ్వు ఇంట్లో ఉంచుకున్నావట. అవి తీసి వెంటనే బయట పడేయకపోతే ప్రమాదమని ఈరోజు అమ్మ నాతో చెప్పి నీకు చెప్పమని నా ద్వారా ఈ సందేశాన్ని అయితే పంపించింది తల్లి. జాగ్రత్త మరి. నువ్వు నీ పూజా మందిరంలో ఏ ప్రమాదకరమైన వస్తువులను ఉంచుకున్నావో, పెట్టకూడనటువంటి వస్తువులు ఏంటో ఇప్పుడే జాగ్రత్తగా విను. వెంటనే వాటిని తీసి బయటపడే అని చెప్పి బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు ఇంకా ఏం చెప్పబోతున్నారు అనేది వినేది ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా, నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో, అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, నువ్వు నీ పూజా మందిరంలో ఏ ప్రమాదకరమైనటువంటి వస్తువులను ఉంచుకున్నావో, పెట్టకూడని వస్తువులు ఏంటో ఇప్పుడే చెప్తాను. జాగ్రత్తగా విని వెంటనే వాటిని తీసి బయటపడే. అలా నువ్వు బయట పడేశావు అంటే అమ్మ అనుగ్రహానికి పాత్రురాలు అవుతావు, లేకపోతే ఆగ్రహానికి గురవ్వాల్సి ఉంటుంది. జాగ్రత్త బిడ్డ అంటూ సాక్షాత్తు ఆ అమ్మ లక్ష్మీదేవి అమ్మ బాబాగారి చేత మనకు ఈ సందేశాన్ని పంపించి మనల్ని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా పూజా మందిరంలో ఏ పెట్టకూడని వస్తువులు పెట్టినట్టు, ప్రమాదకరమైన వస్తువులు ఏంటి, అమ్మ అంటే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారికి కోపం తెప్పించే ఆ వస్తువులు ఏంటి, ఖచ్చితంగా ఈరోజు తెలుసుకొనే తీరాలి బిడ్డ. నువ్వు జాగ్రత్త బిడ్డ. ఎందుకంటే వాటి వల్ల నీకు రాబోయే రోజుల్లో ముప్పు ఉందనే అమ్మ ఇలా నా తరపున నిన్ను హెచ్చరిస్తోంది. ఈ అమ్మ సందేశాన్ని నా నోటి ద్వారా పలకమని పంపించింది. ఈ వస్తువులు పూజా మందిరంలో ఉంటే వెంటనే తీసిపడేయి తల్లి. లేకపోతే నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎంత తపస్సు చేసినా కూడా అంతా వృధా. శరీరంలో గుండె ఎంత ప్రధానమైనదో అలాగే ఇంటికి పూజా మందిరం అనేది కూడా అంతే ప్రధానమైనది. అలాంటి పూజా మందిరంలో కొన్ని పెట్టకూడని వస్తువులు, ఉంచకూడని వస్తువులు పెట్టావు. దాని ద్వారా నీకు తెలియకుండా చాలా నష్టం కలగబోతోంది. తెలుసో తెలియకో నువ్వు పెట్టేశావు, నాకు అర్థమైపోతుంది. తెలిస్తే నువ్వు కూడా పెట్టవు కదా. తెలియకుండానే పెట్టావు బిడ్డ. అందుకే నిన్ను హెచ్చరించాలనే ఈ సాయి వచ్చాను. ఆ వస్తువులు పెట్టడం ద్వారా నీకు భగవంతుడి అనుగ్రహం అనేది కలగకుండా పోతుంది. ఏ భగవంతుడు పిలిచినా కూడా నీకు ఫలితం అన్నది లేకుండా పోతుంది. కొన్నిసార్లు చూడు, నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములు నోచినా, ఎంత ఉపవాసం చేసినా, ఎంత భక్తితో భగవంతుడిని, నీ సాయిని పిలిచినా కూడా, నువ్వు ఆరాధించినా కూడా నీకు సాయి అనుగ్రహం కానీ, భగవంతుని అనుగ్రహం కానీ కలగకుండా పోతుంది.
దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు కూడా ఎప్పుడూ అడుగుతావు కదా, ఏంటి బాబా ఎన్ని పూజలు చేశాను, ఎన్ని వ్రతాలు చేశాను, ఎంత పిలవాలి తండ్రి నిన్ను, నా సహాయానికి ఒక్క దేవుడు కూడా రాడా, అసలు భగవంతుడు ఉన్నాడా, నువ్వైనా ఉన్నావా అంటూ ప్రశ్నిస్తూ ఉంటావు కదా. నీ ప్రశ్నలన్నింటికీ కూడా ఈరోజు నీకు సమాధానం చెప్పబోతున్నాను. జాగ్రత్తగా విను. నువ్వు చేస్తున్నది ఏంటో, చెయ్యబోతున్నదేంటో కూడా నీకు అర్థమవుతుంది. ఎంత భగవంతుణ్ణి ఆరాధించినా కోరికలనేవి తీరకుండా పోతున్నాయి బాబా, దానికి కారణమేంటో నాకు అర్థం కావటం లేదు అని అంటూ ఉంటావు కదా. దానికి కారణం నీ చిన్న చిన్న తప్పులే. భగవంతుణ్ణి నువ్వు ఎలా పూజిస్తావు? మందిరాన్ని విడిచి ఎందుకు వెళ్ళిపోతాడు? పూజా మందిరంలో దైవశక్తి అనేది ప్రవేశించకుండా వెళ్ళిపోతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? నువ్వు తెలుసో తెలియక కొన్ని వస్తువులను నీ పూజా మందిరంలో పెట్టావు. ఎటువంటి పరిస్థితుల్లో పెట్టకూడనటువంటివి కొన్ని వస్తువుల్ని నువ్వు పెట్టావు. అవేంటంటే పెద్దలు ఏనాడో చెప్పారు కదా, మీ తాతలు ముత్తాతలు చెప్పే ఉంటారు కదా బిడ్డ. ముఖ్యంగా పూజా మందిరంలో చనిపోయిన వారి చిత్రపటాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదు. దివంగతులు అంటే చనిపోయిన వారి యొక్క చిత్రపటాలు పెట్టకూడదు. అది నీ పూర్వీకులు, నీ అమ్మమ్మల్లో, నానమ్మల్లో, తల్లి తండ్రి తాతమ్మల్లో, ముత్తతమ్మల్లో, జేజమ్మల్లో ఇలా అందరూ కూడా నా వాళ్ళే కదా, నాకు ఇష్టమైన వాళ్ళే కదా, నా పెద్దలు కదా, నా పూర్వీకులు కదా అంటూ నువ్వు ఎంతో ముచ్చటపడి వాళ్ళను వదులుకోలేక వాళ్ళ మీద ఆశతో ఏం చేస్తావు? వాళ్ళకు కూడా దైవశక్తి కలిగి ఉంటుంది కదా, వాళ్ళు కూడా దేవతలే అని అనుకొని ఎవరైనా సరే మీ పూర్వీకులను చనిపోయి ఉంటే వారి యొక్క కొంతమంది చిత్రపటాలు తెచ్చి పూజా మందిరంలో ఉంచుకున్నావు. అది మహా పొరపాటు. ఎందుకంటే నువ్వు ఎప్పుడూ అనుకుంటూ ఉంటావు, నాకు జన్మనిచ్చినటువంటి వాళ్ళు దేవుళ్ళే కదా, మా తాత ముత్తాతలు దేవుడి రూపంలో కనిపిస్తారు కదా అని, వాళ్ళు కూడా దేవుడితో సమానమే కదా అని. వాళ్ళని పూజా మందిరంలో పెట్టుకొని మరి పూజలు చేసేటప్పుడు వాళ్లకు కూడా పూజిస్తావు. అంటే రెండు పనులను ఒకేసారి అయిపోతాయిలే అని, కలిసి వస్తుందిలే కాలం అంటూ చేసేస్తావు. అది మహా పొరపాటు తల్లి. ఎందుకంటే పితృదేవతలు ఉన్నటువంటికి ఆ చోటికి దేవతలు రారు. అందుకే నువ్వు పితృకార్యాలు చేసేటప్పుడు ఇంటికి తోరణం కట్టడం, ఇంటి ముందు ముగ్గు వేయటం, ఇంట్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ దేవతా స్తోత్రాలు చదవటం, అంటే గంట వాయించడం. పితృదేవతలకు గంట వాయిస్తే దేవతలకు ఆహ్వానం కదా, కాబట్టి గంట వాయిస్తే దేవతలు వస్తారు. దేవతలు ఉన్న చోటికి పితృదేవతలు రారు, పితృదేవతలు ఉన్న చోటికి దేవతలు రారు. ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. ఇద్దరూ దేవుళ్లే కదా అని ఒకేసారి పూజ చేస్తే అయిపోతుందిలే అని నీ సమయం కోసం నువ్వు చూసి ఇట్లా చేస్తున్నావు. ఇది చాలా పెద్ద తప్పు. ఇంకా ఎప్పుడు కూడా అలాంటి పొరపాటు చేయకు. రాక్షసులు పితృదేవతలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాబట్టి దేవుడు దైవదేవతలకు పితృదేవతలకు ఒక ఒప్పందం ఉంది. దేవతలు ఉన్నటువంటి చోటికి పితృదేవతలు అస్సలు రారు, పితృదేవతలు ఉన్నటువంటి చోటికి దేవతలు రారు. కాబట్టి పితృదేవతల యొక్క చిత్రపటాలు, చనిపోయినటువంటి వారి ఫోటోలు అలా పూజా మందిరంలో పెట్టి పూజించడం ద్వారా దేవతలు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లక్ష్మీదేవి కావచ్చు, నారాయణుడు కావచ్చు, రాముడు కావచ్చు, సాయిబాబా కావచ్చు, ఏ దేవుడైనా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ తర్వాత నువ్వు ఎంత పూజించినా ప్రయోజనం అనేది ఉండదు, ఎంత తలిచినా ప్రయోజనం ఉండదు, ఎంత కొలిచినా ప్రయోజనం ఉండదు. నువ్వు అనుకుంటూ ఉంటావు, బాబా ఎప్పుడు కూడా నిత్యం పొద్దున్నే లేవగానే స్నానం చేసి చక్కగా భగవంతుణ్ణి అలంకరించుకొని దీపారాధన చేసి ధూపదీప నైవేద్యాలు పెట్టుకుంటూ ఉంటాం కదా, మరి నాకు ఇన్ని కష్టాలు ఎందుకు తండ్రి అంటూ ప్రశ్నిస్తావు కదా. ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరికిందా బిడ్డ? నువ్వు చేసిన తప్పేంటో అర్థమవుతుందా? కాబట్టి పితృదేవతల చిత్రపటాలను పూజా మందిరంలో ఉంటే వెంటనే తీసేయి, ఇంకొక చోట పెట్టుకో. పూజా మందిరం మాత్రం అస్సలు పెట్టకు. అది దేవుడికి మాత్రమే కేటాయించినటువంటి గది. ఇక రెండో వస్తువు ఏంటి అంటే ఇనుప సామాన్లు. ఇనుప సామాన్లు అంటే కత్తి, సుత్తి, మేకు, ఇటువంటి వస్తువులు చాలామంది పూజ గదిలో పెట్టుకుంటారు. ఎందుకంటే కొబ్బరికాయ కొట్టడానికి ఒక సుత్తి కానీ లేదా చిన్న కత్తి కానీ కావాలి కదా. కొబ్బరికాయ మీద ఉన్నటువంటి ఆ పొట్టు వలవటానికి పూజా గదిలో పెట్టేస్తూ ఉంటారు. మళ్ళీ లేచి వెళ్ళటం ఎందుకులే, ఉన్న చోటే ఉండిద్దామని చెప్పి అనుకుంటూ ఉంటారు, సిద్ధంగా ఉంచుకుంటారు. అలాగే కొన్ని ఇనుప వస్తువులని, అంటే ఇనుప బొమ్మలను కానీ, ఏనుగు బొమ్మలను కానీ, అటువంటి ఇనుప వస్తువుల్ని పూజా మందిరంలో పెట్టుకున్నావు. ఇనుము అనేది దరిద్ర దేవతకు ప్రతినిధిగా నిలుస్తుంది. అందుకే దరిద్ర దేవతకి ఇంకొక పేరు ఇనుప గజ్జల తల్లి. అర్థమైంది కదా. నువ్వు ఇనుప గజ్జల తల్లిని తీసుకువెళ్ళి పూజా రూమ్లో పెట్టుకున్నావు, పూజ గదిలో పెట్టుకుంటున్నావు. ఇనుప గజ్జల తల్లి అంటే దరిద్ర దేవత.
ఇటువంటి పరిస్థితుల్లోనూ పూజా మందిరంలో ఇనుప వస్తువుల్ని ఉంచకు. ఇక కొంతమంది అనుమానం వస్తూ ఉంటుంది, చిత్రపటాలపైన మేకులు కొట్టి ఉంటారు కదా, అవి కూడా ఇనుముతోనే చేసి ఉంటారు కదా, ఇంకెలా బాబా అంటూ అనుమానం వచ్చిందా? దానికి ప్రత్యామ్నాయంగా ఒక ఉపాయం కూడా ఉంది బిడ్డ. ఇనుప మేకుల స్థానంలో రాగి మేకులు కానీ లేకపోతే ఇత్తడితో చేసినటువంటి మేకులు కానీ కొట్టుకోవటం చెయ్యి. లేదంటే అవి దొరకలేదు అంటే ఇనుప మేకు కొట్టినా కూడా పసుపు కాస్త నీళ్ళల్లో కలిపి చక్కగా మేకుకు రాయి. ఇప్పుడు నువ్వైతే చిత్రపటాలు, దేవుడి ఫోటోలు అవన్నీ పూజా గది శుభ్రం చేస్తావో అప్పుడు ఆ ఇనుప మేకుకి పసుపు కలిపి దాన్ని పఠించు. ఎందుకంటే పసుపు రాశావు కాబట్టి పవిత్రమైపోయింది. ఇక ఆ ఇనుప గజ్జల తల్లి కూడా నిన్నేం చేయలేదు. ఒకవేళ అలా కుదరలేదు అంటే ఇంతకు ముందే నేను మేకులు కొట్టాను అంటే దాన్ని తీయటానికి కూడా కుదరదు అన్నప్పుడు అప్పుడు ఈ పసుపు పరిహారం చేసుకో. ఈ పసుపుని కాస్త నీళ్ళల్లో కలిపి అందుకు రాసి ఉంచేసేయి. ఆ మేకులకు పసుపుని పెట్టడం ద్వారా అక్కడ ఏమవుతుంది, నీకు ఏదైతే దరిద్రంగా నువ్వు భావిస్తూ ఉన్నావో అది వెళ్ళిపోతుంది. ఎందుకంటే నువ్వు చేసినట్లయితే పసుపుకి ఎంత శక్తి ఉందో నీకు తెలుసు. పసుపు ఎక్కడుంటే లక్ష్మీ అమ్మ అక్కడ ఉంటుంది. అందుకే నువ్వు ఎప్పుడూ కూడా గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉంటావు. ఎందుకంటే లక్ష్మీదేవి పసుపులో కొలువై ఉంటుంది. పసుపు రాసినట్లయితే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశించదు. పటాలకు ఉన్న మేకులకు కూడా కాస్త పసుపు రాసుకుంటే ఆ దోషం అనేది పరిహారం అవుతుంది. ఇక నీకు దానివల్ల ఎటువంటి కీడు కూడా ఉండదు. ఇంకా మంచి ఫలితాలే కలుగుతాయి బిడ్డ. ఇక మూడో వస్తువు ఏంటి అంటే పగిలిపోయినటువంటి చిత్రపటాలు. దేవుడి ఫోటోలో కొన్ని చిత్రపటాలు, దేవతా చిత్రపటాలు పగిలిపోయి ఉంటాయి. గ్లాసు చీలిపోయి ఉంటుంది. వాటి ఫ్రేములు పాడైపోయి ఉంటాయి. అంత మసకబారిపోయి ఉంటాయి. మరకలు పడిపోయి ఉంటాయి. లోపల ఉన్నటువంటి దేవత యొక్క రూపం అంటే ఆ పేపర్ కాస్త ఆ రూపం అనేది మాసిపోయి కాస్త లోపలికి బూజులు కూడా పట్టినట్టు ఉంటాయి. అటువంటి చిత్రపటాలు ఉంటే వెంటనే తీసి బయటపడేసాయి. తీసి ఎక్కడైనా చెరువులో కానీ బావిలో కానీ నీళ్ళల్లో కానీ విడిచిరా. ఆ చిత్రపటాన్ని మాత్రం నీళ్ళల్లో వదిలేసేయి. అంతేకాని ఆ ఫ్రేమ్ని, గ్లాస్ని అంతా నీళ్ళల్లో వేయకు. అది దూరంగా పడేసేయి. దేవుడి పటాన్ని మాత్రం నీళ్ళల్లో వేసి ఇక కొత్త ఫోటో ఏదైనా ఉంటే తెచ్చిపెట్టుకో. అంటే నువ్వు ఎంతో ఇష్టపడి తీసుకొని వచ్చి ఉంటావు కదా, మళ్ళీ అటువంటి దేవతా చిత్రపటాన్ని నువ్వు తీసుకొని తెచ్చిపెట్టుకో. అంతేకాని ఇటువంటి పరిస్థితుల్లో అలా పాడైపోయినట్టువే పెట్టుకోకూడదు. ఇక నాలుగో వస్తువు ఏంటి అంటే చిరిగిపోయినటువంటి వస్త్రాలు. ముఖ్యంగా దేవుడికి తుడవడానికి కొన్ని చిరిగిపోయిన వస్తువులని, తెల్లని పంచెలు, కొన్ని టవళ్ళు చిరిగిపోయినవి, వాడేసి పడేసినవి, వెనక్కి పడిపోయినవి వస్తువులని వాడుతూ ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా చినిగిపోయినటువంటి వస్త్రాలని నువ్వు అస్సలు కట్టుకొని వాడినటువంటి వస్త్రాలని ఎప్పుడూ కూడా నువ్వు వాడకు. చిరిగిపోయిన వస్త్రం కూడా నువ్వు వాడకు. ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అయితే ఉండదు. అక్కడ లక్ష్మీదేవి ఉండదు, జ్యేష్ఠాదేవి ఉంటుంది. నువ్వు చిరిగిపోయినటువంటి వస్త్రాలు గనక వాడావు అంటే అలాగే చిరిగిపోయినటువంటి వస్త్రాలు పూజా మందిరంలో పెట్టినా కూడా లక్ష్మీదేవి ఆ పూజా మందిరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. బయటకు నీకు చాలా దొరుకుతాయి. కొత్త చిన్నవి ఏవైనా చిన్న టవల్ లాంటిది అట్లాంటివి తీసుకొచ్చి పెట్టుకో. అంతేగాని బిడ్డ జాగ్రత్త, నువ్వు వాడేసి వెనక్కి వేసిన వస్తువులతో, బట్టలతో దేవతా చిత్రపటాలని, పూజా మందిరాన్ని శుభ్రం చేయకు. కొత్త బట్ట ఒకటి తీసుకొని వచ్చి దేవుడి కోసం ప్రత్యేకంగా పెట్టాలి. అలా కొత్త వస్త్రం తీసుకొని వచ్చి దేవుడికి తుడుచుకోవటానికి ఉపయోగించుకోవాలి. దేవుడి సామాన్లు తుడుచుకోవడానికి ఎన్నో డబ్బులు వృధా చేస్తూ ఉంటారు. కనీసం ఒక కొత్త బట్ట కొని దాన్ని వాడలేవా తల్లి? చినిగిపోయినటువంటి వస్త్రాలు అసలు వాడకు. ఆ తర్వాత ఐదో వస్తువు ఏంటి అంటే ఒక రకమైనటువంటి దేవతామూర్తులను, అంటే 2 మూర్తులను పెట్టుకోకూడదు. మనకు ఒక గణపతి విగ్రహం ఉంటే అదే విధంగా ఉన్నటువంటి గణపతి విగ్రహాన్ని ఇంకొక విగ్రహం, లేదా సాయి విగ్రహం ఉంటే అదే రూపంలో ఉన్న ఇంకొక సాయి విగ్రహం, అమ్మ లక్ష్మీ అమ్మ అనుగ్రహం ఉంటే అదే రూపంలో ఉన్న ఇంకొక విగ్రహం అస్సలు పెట్టకు. ఒకే అమ్మవారి విగ్రహం ఉంటే అదే అమ్మవారి విగ్రహాలు కూడా 2 ఉంచకూడదు. ఒక శివలింగం ఉంటే చాలు, 2 శివలింగాలు ఉంచకూడదు. ఒకే విధమైనటువంటి 2 దేవతామూర్తులు ఉన్నా సరే, ఒకే విధమైనటువంటి 2 విగ్రహాలు ఉన్నా వెంటనే వాటిని నీ పూజా మందిరం నుంచి తీసేయి. అలాగే దేవతా విగ్రహాలు అన్నవి నీ బొటనవేలు కంటే ఎక్కువ ఉండకూడదు బిడ్డ, జాగ్రత్త. అంతకంటే పెద్దవిగా ఉంటే నువ్వు భరించలేవు. అంత పెద్ద విగ్రహాలకి నువ్వు కొన్ని పూజలు, నియమాలు, నైవేద్యాలు చాలా ఉంటాయి. కాబట్టి కొంచెమైనా చిన్న విగ్రహం పెట్టుకోవడానికి ప్రయత్నించు.
పెద్ద విగ్రహాలు అంటే దానికి ప్రతినిత్యం అభిషేకం అనేది చేయాలి, నైవేద్యం పెట్టాలి. తప్పకుండా నైవేద్యం ఆరగింపు చేయాలి, అభిషేకాలు చేయాలి, స్తోత్ర పారాయణాలు చేయాలి. కొన్ని నియమాలు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పాటించినట్లయితే ఎత్తైన విగ్రహాలు పెట్టుకోవచ్చు. కానీ నీకు ఆ స్థాయి, ఆ స్తోమత లేదు, జాగ్రత్త. అలాగే 6వ వస్తువు ఏంటి అంటే చిరిగిపోయినటువంటి పుస్తకాలు పూజా మందిరంలో పెట్టుకోకూడదు. చిరిగిపోయినటువంటి పుస్తకాలంటే కొన్ని పేపర్లు చిరిగిపోయినటువంటి అట్టలు, చిరిగిపోయిన మరకలు పడిపోయి మచ్చలు పడిపోయి ఉంటాయి కదా, అటువంటి దేవతా స్తోత్రాలకి, కథలకి, వాటికి పురాణాలకి సంబంధించిన పుస్తకాలు కానీ చిరిగిపోతే అస్సలు పూజా మందిరంలో పెట్టుకోకు. పెట్టుకొని చదువుతూ ఉంటారు చాలామంది. ఇవి పొరపాటున కూడా చిరిగిపోయినటువంటి వస్తువులను పూజా మందిరంలో అస్సలు పెట్టకూడదు. అలాగే నల్లని వస్త్రం కానీ, వాడిపోయినటువంటి పువ్వులు కానీ, ఒక్కసారి దేవుడి పూజ చేసిన తర్వాత వెంటనే ఆ పువ్వులను తీసి ఎక్కడైనా దూరంగా ఎవ్వరూ తొక్కనటువంటి ప్రదేశంలో లేదా ఒక బ్యాగ్లో, ఒక సంచిలో వేసుకొని వీలు చూసుకొని పారే నదిలో పడేయండి. ముఖ్యంగా నల్లని వస్తువులు, పాడైపోయినటువంటి పుష్పాలు, అదేవిధంగా దీపం నుండి తీసేసినటువంటి వత్తులు కొంతమంది ఒక డబ్బాలో కానీ ఒక సంచిలో కానీ వేసి పూజా మందిరంలోనే, దేవుడి గదిలోనే ఒక మూలలో పెడతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా పెట్టకూడదు. పనికి రానటువంటి పుష్పాలు, వాడిపోయినటువంటి పుష్పాలు, కాలిపోయిన ఒత్తులు, నల్లని వస్త్రాలు అస్సలు పెట్టకూడదు. ఈరోజు మనం పూజ చేస్తే మరుసటి రోజు ఉదయం సూర్యోదయం అయిన తక్షణమే ఆ పుష్పాలను, ఒత్తులను తీసేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పూజా మందిరంలో నిర్మాల్యాన్ని ఉంచకూడదు. ఏ పూజా మందిరం అయినా వాడిపోయినటువంటి పుష్పాలు, అలాగే ఎండిపోయిన ఒత్తులు, గూళ్ళు అంటే పైన గూళ్ళు కనపడుతూ ఉంటాయి, అటువంటి గూళ్ళున్న బూజులు ఉన్న పూజా మందిరంలోకి దేవతలు అస్సలు ప్రవేశించరు. దుర్వాసన, అలాగే వాడిపోయినటువంటి పుష్పాలు, బూజున్నటువంటి చోటికి దరిద్ర దేవత వస్తుంది కానీ దేవతలు రారు. ఇక 8వ వస్తువు ఏంటి అంటే ఉగ్ర రూపంలో ఉన్న దేవీ దేవతల ప్రతిమలు, ఫోటోలను కానీ పూజ గదులు అస్సలు ఉంచుకోకూడదు. దీన్ని అశుభంగా పరిగణిస్తారు. హనుమాన్ ఉగ్ర రూపంలో ఉన్న ఫోటోలు, నటరాజమూర్తి శివతాండవం చేస్తున్న ఫోటోలు అస్సలు ఉంచుకోకు బిడ్డ. అలాగే 1 కంటే ఎక్కువ శంఖాలను ఉంచకు. విరిగిపోయిన శంఖాలను పూజా గదిలో ఉంచకూడదు. పవిత్ర నది ప్రవాహంలో కలిపేయాలి. తెలిసిందా? తెలుసో తెలియక చేస్తున్న తప్పులు, చేస్తున్న పొరపాట్లు, ఉంచుకోడని వస్తువులు, ప్రమాదకరమైన వస్తువులు, నీకు దరిద్రాన్ని తెచ్చిపెట్టే వస్తువులు అవి ఉంటే నీకు ఎలాంటి కష్టాలు, నష్టాలు వస్తాయో నీకు తెలుసా? నీ చేతులారా నువ్వే దేవుళ్ళని రాకుండా చేసుకుంటున్నావు. భగవంతుని అనుగ్రహం నీ మీద లేకుండా చేసుకుంటున్నావు. కాబట్టి ఆ వస్తువులను వెంటనే తీసి దూరంగా పడేయి. ఇక్కడ నేను చెప్పినటువంటివి నువ్వు చేశావు అంటే 3 దేవతలు కూడా వచ్చి నీ పూజా మందిరంలో తాండవం చేస్తారు. బిడ్డ ఆనందంతో కేరింతలు కొడతారు. నీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది, కాసుల వర్షం కురుస్తుంది, ఆనందపు జల్లులే కురిపిస్తాయి. బిడ్డ జాగ్రత్త. ఈ మాటనే లక్ష్మీ అమ్మవారు తన మాటగా నాకు చెప్పమంది, నాతో చెప్పి పంపించింది. అదే నువ్వు ఎలాంటి వస్తువులను పెట్టుకున్నావంటే లక్ష్మీ అమ్మవారే ఆగ్రహానికి కాదు, 3 దేవతల ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుంది. నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎంత తలసినా కూడా, ఎవరిని పిలిచినా కూడా రారట. జాగ్రత్త. నువ్వు చేస్తున్న పొరపాట్లు, తప్పులు చక్కదిద్దుకో. ఆ భగవంతుని ఆశీస్సులు నీ మీద కురవటం ప్రారంభమవుతాయి. ఖచ్చితంగా నీకు ఈ బాబా మీద నమ్మకం ఉంటే కనుక ఇవన్నీ చేసి చూడు. నీ జీవితం చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. బాబా నీకు తోడున్నంత వరకు నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.